చెల్లి వైపు చూసిన ప్రతి ఒక్కరిని కంటికి తెలియకుండా చెవుకు వినపడకుండా ఈ గంగలో కలిపేశా. నాకు ఇష్టమైన మూడే మూడు. ఒకటే నా జానకి. తను ఇప్పుడు చదువు కోసం వైజాగ్ వెళ్ళిపోయింది. తనను చూసి చాలా రోజులైంది. అందమైన ప్రదేశాలు చూస్తూ నా అందమైన జానకిని చూడడానికి రావడం తప్ప. నువ్వు ఎప్పుడు ఇంతేనా? మెసేజ్ చేస్తే మెసేజ్ కి రిప్లై ఇవ్వు, ఎప్పుడు కాల్ చేసి నీ బుద్ధి ఇప్పుడు పోదా ఉందా బుద్ధి? అయినా రోజు రోజుకి చావలసింకి పెరుగుతూ వస్తుంది. నువ్వు చూస్తేనే మీ అన్నయ్య ఊర్లో చంపడం మొదలు పెడతాడు. ఇంకా నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. నువ్వు చెప్పింది కరెక్టే విజయ్. నా కష్టానికి దారి చూపేది ఎవరు? నాన్నకేం హార్ట్ అటాక్, అమ్మకేం బీపీ, అన్నికేం జాబ్ లేదు, చెల్లి చూస్తే పెళ్లి కాలేదు. ఇక నా బాధను తీర్చేది ఎవరు? జరిగే కాలాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు మార్చలేరు కూడా. సాగుతున్న జీవితాన్ని అందంగా మార్చుకోవడమే మన చేతుల్లో ఉంటుంది.